ఒరిస్సాలో ఈ కొటియా గ్రామాలు అని ఉంటాయి. ఏదైతే ఒరిస్సా శ్రీకాకుళం సరిహద్దులు మేము ఈ ఆంధ్రాలో ఉంటామన్నారని ఆంధ్ర వాళ్ళు, లేదు ఒరిస్సాలో ఉంటామన్నారని ఒరిస్సా ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాలు, రెవెన్యూ వాళ్ళు పోటీలు పడుతుంటారు. అయితే అసలు ఏంటి ఈ కొటియా గ్రామాలు, ఈ గిరిజన అంశాల మీద బాగా ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీనివాస్ చెప్తున్నటువంటి ఒక కథనం ఏంటంటే, ఈస్టర్న్ ఘాట్స్లో ఒరిస్సా విభజన, కొటియా గ్రామాల మీద రెండు రాష్ట్రాలు దురాశ ఎవరి కోసమని ప్రశ్నిస్తున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఒరిస్సా విభజన ప్రక్రియలో ఓడానెల్ అనే ఆయన కమిటీ చైర్మన్. తాను 1932లో పర్లాకిమిడి అక్కడి తరాల ఫ్యూడల్ నందవంశ దేవు పాలకుల నాటకాలు, జయపురం సంస్థాన జమీందారి తొత్తు లక్ష్యాన్ని గుర్తించాడు. జమీందారు గారి ప్రాపకం కోసం పర్లాకిమిడిలో తెలుగు పెద్ద మనుషులు ఒరిస్సాలో చేరతామని ఇష్టత కనబరిచారు. వెన్నంటే ఉన్న మిగతా కమిటీ సభ్యుల అభిప్రాయాలను కరాఖండిగా కొట్టిపారేశాడు. వాటిని స్వతంత్రం, రాజ్యాంగ హక్కులు వచ్చాక మరలా 1954లో వ్యవస్థలు సమీక్ష చేసినప్పుడు వాళ్ళకి మునుపు దొర్లిన తప్పులు అర్థమయ్యాయి. కానీ సమయం గడిచిపోయింది. ఇలాంటివి చదివినప్పుడు ఇన్నేళ్ళు మహానది టు గోదావరి మధ్యన పదవులు వెలగబెట్టిన మన లీడర్ల స్వార్థపూరితమైనటువంటి వైఖరి అర్థమవుతుంది. కొటియా నుంచి సరుగుడు వయా పోలవరం వరకు వందల ఏళ్లుగా జరిగిన చారిత్రక తప్పిదాలు, కుట్రలో కొన్ని వర్గాల రాజకీయ లాభాపేక్షకు సామాన్యం నలిగిపోతున్నాను, బలైపోతున్నాను కీలక విషయాలు ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం. ఇవి ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే చెప్పగలిగినప్పుడు మాత్రమే. చెప్పగలిగే వాళ్ళు కరువయ్యారు. అదే సమస్య మనకి.